పెళ్లి చేసుకోవడం అదొక ప్రాబ్లం. పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు సెకండ్ గ్రేడ్ క్రిస్టియన్స్, వర్జిన్స్గా ఉండేటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ క్రిస్టియన్స్. పరలోకంలో ఫ్రంట్ బెంచ్లో ఉంటారు. అది శుద్ధ తప్పు. అది ముఖ్యంగా ఎక్కడి నుండి వస్తుందంటే ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలో ఉంటుంది అనమాట. స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఏదో రాస్తారు. స్త్రీ సాంగత్యం ఎరగని వారు. అక్కడ అదంతా చదివితే వాళ్ళు అనుచరులు, క్రీస్తు అనుచరులు, నూతన కీర్తన పాడేటువంటి వాళ్ళు. వాళ్ళేనా పాడేది? అందరూ పాడరా? నూతన కీర్తన, మారు మనసుకు చెందినటువంటి రక్షణ కీర్తన అందరూ పాడరా? మరి వాళ్ళేనా పాడేది? అది కాదు. దాని అర్థం ఏంటి అని అంటే అక్కడ స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇప్పుడు దానిలో ఆ వచనంలో ప్రథమ ఫలంగా ఆల్ క్రిస్టియన్స్ ఆర్ ఫస్ట్ ఫ్రూట్స్. అవును. ఫస్ట్ ఫ్రూట్స్ని ఎప్పుడు కూడాను ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం దేవునికి అర్పించాలి ఫస్ట్ ఫ్రూట్ని. కాబట్టి క్రైస్తవులు అందరూ కూడాను దేవునికి అర్పింపబడినటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళే కాదు. రోమా 8:30 కూడా ఉంటుంది. ఎవరైతే నిర్ణయించబడ్డారో, ఎవరినైతే దేవుడు ముందుగా ఎరిగానో, ఎవరినైతే ముందు దేవుడు నిర్ణయించుకున్నాడో, ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో, ఎవరినైతే ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు, వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఓకే. ఇంకా పరలోకంలో ఫ్రంట్ బెంచి సెకండ్ బెంచి అనేది అది లేదు. ఓకే. అందరు కూడా అది అందరికి సంబంధించి అనమాట. నిజంగా యేసుక్రీస్తు నమ్మేరా నమ్మలేదని అదే ప్రశ్న. నిజంగా నమ్మితే తప్పనిసరిగా అందరూ దేవుని సన్నిధిలోకి వెళ్తారు. ఇప్పుడు అక్కడ రెవల్యూషన్ 14లో స్త్రీ సాంగత్యం ఎరిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు? పురుషులా స్త్రీలా? పురుషులు. మరి స్త్రీల సంగతి ఏంటి? ఇప్పుడు స్త్రీ సాంగత్యం ఎరగినటువంటి వాళ్ళు అనేది పురుషులకే వచ్చేస్తుంది. మరి స్త్రీల సంగతి ఏంటి? ఇట్ ఇస్ మెస్సింగ్ అప్. ఆ ఇంటర్ప్రిటేషన్ కాదు. ఆ సందర్భంలో ఏంటి అని అంటే ఎంపరర్ వర్షిప్ అనేది ఉన్నది. క్రైస్తవులు దాన్ని తిరస్కరించారన్నమాట. అప్పుడు యెహోవా దేవుని కాకుండా వేరే వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళు వ్యభిచారంతో సమానం. ఓకే. అదే క్రొత్త నిబంధనలు వచ్చేటప్పుడు యేసుక్రీస్తు కాకుండా యెహోవా దేవుడు, త్రియేక దేవుని కాకుండా వేరే వాళ్ళని ఆరాధిస్తే అది వ్యభిచారంతో సమానం. అది స్త్రీ సాంగత్యం ఎరిగినటువంటి వారు అని అంటే ఆ ఫస్ట్ సెంచరీలో డొమిషియన్ పర్సిక్యూషన్లో వెళ్తున్నటువంటి క్రిస్టియన్స్ వాళ్ళు మీరు చెప్పమన్నారు, ఎంపరరే మై గాడ్ మై సేవియర్ అని అనమంటే అనవండి అని అన్నారు. అయితే నేను నరికేసేస్తాం, నేను చంపేసేస్తాం అంటే చంపుకోండి, మేము మాత్రం అన్నారు. వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగినటువంటి వాళ్ళు, క్రీస్తు అనుచరులు. ప్రాణాలన్నీ కోల్పోతారు కానీ వాళ్ళు వ్యభిచారం చేయరు. అంటే వ్యభిచారం చేయరంటే స్పిరిచువల్ అడల్టరీ, దానికి సంబంధించింది అది. కాబట్టి సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే.